నా కొడుకులే నా చేదాటిపోతుండారని బాధపడతా ఉంటే నువ్వు పూల గురించి బాధపడుతుండావా? డబ్బులే ఎట్ట కాదన్నా ఒక 10,000 దాకా ఖర్చయ్యుంటాయి. ఆ డబ్బులయ్యి మన చేతి నుంచి ఖర్చు పెట్టేయి కాదు, ఆ సాంబారు పెట్టుకుంటది. అవునా? అయితే పోనీలే, ఇంకో 10,000 పోయినా నష్టం లేదు. అమ్మయ్యా, ఇప్పుడు మనసుకి కాస్త హాయిగా ఉంది. మా ఈ కార్యం జరగకూడదు. ఈ కార్యం గనక జరిగిందంటే నేనా సాంబార్ చేతిలో ఓడిపోతాను. దాని చేతిలో ఓడిపోవటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ కార్యాన్ని ఎట్టా ఆపాలో ఓ ఐడియా చెప్పు. శుభకార్యం చేసి పెట్టాలంటే కష్టం గాని చెడగొట్టటానికే దివ్యంగా బోల్డని అస్త్రాలు ప్రయోగించొచ్చు. మన సాంబారికి గోవిందుకి తొలిరై ముహూర్తం పెట్టినప్పుడు కూడా ఇదే మాదిరి చెప్పుండావు, కాని ఏమైంది? ఏమైందా? మన ఐడియా అమలు కాకపోయినా మనకి దక్కాల్సిన ఫలితం మనకి దక్కింది. తిరుపతికి లక్కమాంబకి కార్యం జరిగేంత వరకు మాకు కార్యం జరగడానికి వీల్లేదు అని అదే చెప్పింది కదా. నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు గాని లక్కమాంబ తిరుపతిల కార్యం జరిగింది అంటే దాని చేతిలో ఓడిపోవడమే కాకుండా రేపే మళ్ళీ పంతులొస్తాడు. గోవిందుకి ఆ సాంబారుకి తొలిరేయి ముహూర్తం నాతో పెట్టించమంటాడు. అట్టా జరగడానికి వీల్లేదు. ఈ రోజు ఈ కార్యం ఆగడానికి మంచి ఐడియా ఏదైనా ఉంటే చెప్పు. మంచి ఐడియా ఉంది. ఆల్రెడీ ఆలోచించిన ఐడియానే ఉంది కదా. అప్పుడు అమలు పరచలేకపోయాం, ఇప్పుడు అమలు పరుద్దాం. సరిగ్గా ముహూర్తం టైంకి నేను గుండె పట్టుకుని గుండెపోటు నాటకం ఆడతాను. నువ్వు ఏడ్చి పెడబబ్బులు పెట్టి నానా రాద్దాంతం చెయ్యి. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారు. నాకట్టుండగా కార్యం ఎలాగూ జరగదు, ఆగిపోతది. ఒకవేళ ఇది ఫలించకపోతే? ఫలించకుండా ఎట్టా పోతది? అట్టగాని ఫలించకపోతే పొద్దున దాకా సచ్చిన శవంలా పడుంటాను. నేను చచ్చినానని దొంగేడుపులు ఏడవండి. ఇంట్లో శవం ఉంది కదా అని కార్యం ఎట్టాగు వాయిదా వేసేస్తారు. తెల్లారగానే నేను డింగుమని లేచి కూర్చుంటాను. సరే, ఈ ఐడియా పనిచేస్తుందని అనుకుందాం. కానీ ఇంకో ఉపాయం కూడా చెప్పు. ఇంకో ఉపాయమా? సరే అయితే, అది తొలిరైనాడు పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి వెళ్తది కదా. ఆ పాలల్లో నిద్ర మాత్రం కలిపేద్దాం. గదిలోకి వెళ్ళాక ఇద్దరు పాలు పంచుకుంటారు. పాలు తాగిన తర్వాత కాసేపు కాలక్షేపంగా కబుర్లు చెప్పుకుంటారు. కబుర్లలో ఉండగానే నిద్ర మాత్రల మత్తు వల్ల ఇద్దరు చచ్చినట్టు పడుంటారు. తెల్లారిపోతది, ముహూర్తం దాటిపోతది, కార్యం ఆగిపోతుంది. అక్కడే ఆగిపోయావే, రా. బాబాయ్, నాకు సిగ్గు. బాబాయ్, ఇదంతా సిగ్గే. మరి మీ చేయి పడితేనే నా ఒళ్ళంతా పులకరించిపోతుంది. దీనికే పులకరింపా? ఇంకా చాలా ఉంది, దా. అంతకంటే ముందు నేను చెయ్యాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి? నన్ను ఆశీర్వదించండి. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. లేలే. ఇవ్వండత్తా, అది మీ బాధ్యత. అత్తా, పాల చెంబిస్తూ ఇంకో మాట చెప్పండి. పాల చెంబుతో వెళ్లే నువ్వు పాలిచ్చే తల్లిగా తిరిగి రావాలి అని చెప్పండి. ఏమేం చెప్తా ఉండవే? పాల చెంబుతో వెళ్లే నువ్వు పాలిచ్చే తల్లిలా తిరిగి రావాలి. థ్యాంక్స్ అత్తా, మాట మీద నిలబడ్డారు. పూరి, అక్కని తీసుకెళ్ళు. నేను ఇప్పుడే వస్తాను. అత్తతో కొంచెం మాట్లాడేది ఉంది. వెళ్ళు.
అత్త ఇదిగోండి, ఏంది ఇది? చూడండి తీసి. లవ్ లెటర్. ఆ? ఏంది లవ్ లెటరా? అవును, మీకు మా కుటుంబం మీద, మా మీద ప్రేమ ఉప్పొంగిపోయినప్పుడల్లా ఒక లవ్ లెటర్ ఇస్తూ ఉంటారు కదా. నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వద్దు, ఇది అదే, తీసుకోండి. ఏందే ఇది రిటర్న్ గిఫ్ట్ అంటా ఉంది? తీసి చూడు. మల్లె పూలు 50 మోర్లు, 2000 రూపాయలు. 2000? రోజా పూలు 2 బుట్టలు, 1000 రూపాయలు. స్వీట్లు, పండ్లు, అగరత్తులు 1000 రూపాయలు. కొత్త దుప్పట్లు 1000 రూపాయలు. బలూన్లు 100. మొత్తం 5400 రూపాయలు. అమ్మో! సినిమా టికెట్లు 11 మందికి, ఒక్కొక్కళ్ళకి 200 చొప్పున 2200. అమ్మో! రెస్టారెంట్ 5800. ఇవి మొత్తం 8000. మొత్తం 13400. ఏందే ఇది? బిల్లు అత్తా, బిల్లు. అన్నిటికీ బిల్లు పెట్టుకోవాలి కదా. బిల్లు లేకపోతే మన దగ్గర ఏది చలామణి అవ్వదు కదా. అందుకనే బిల్లు పెట్టుకున్నానన్నమాట. సో ఆ బిల్లు డబ్బులు ఇచ్చేస్తే సంతోషిస్తాను. బిల్లు నేనివ్వడమేందే? మరి ఈ ఇంటి పెద్ద కోడలి తొలిరేకి మా చేతుల్లోంచి పెట్టుకోమంటారా? ఆహా, అమ్మా, ఏదో తోటి కోడలుగా ముస్తాబు చేసి గదిలోకి పంపిస్తాము అంతే తప్ప ఈ ఖర్చులు అవన్నీ అత్తగారు భరించాల్సిందే. ఏయ్, నేనెందుకు ఇవన్నీ పెట్టుకోవాలి? ఎందుకు పెట్టుకోవాలంటే మీకు వారసుని కనివ్వబోతోంది కదా మీ పెద్ద కోడలు, పెట్టుకోవాలి మరి. పైగా అక్క ఇవ్వాల్సిన డబ్బుల్ని ముక్కు పిండి వసూలు చేశారు. నేనివ్వనే. ఏం చేసుకుంటావో చేసుకో. సరే, నేను వెళ్ళి ఈ విషయం మీ కొడుకులకి ఇంట్లో అందరికీ చెప్తా. మీ కొడుకులు మిగతా విషయాల్లో ఎలా ఉన్నా మీ విషయంలో మాత్రం చాలా గౌరవంగా ఉంటారు. ఇప్పుడు శోభనానికైన ఖర్చుల్ని, అందరూ బయటికెళ్లేందుకు అయ్యే ఖర్చుల్ని మీరివ్వలేదు అని తెలిస్తే మీ మీదున్న గౌరవం కాస్త గాల్లో కలిసిపోతుంది. అరే, లక్కమాంబక్కి ఇవ్వాల్సిన డబ్బుల్ని ముక్కుపిండి వసూలు చేసింది కాని కనీసం శోభనానికి పూల ఖర్చులు, పండ్ల ఖర్చులు కూడా ఇవ్వలేదు అని చెప్పి మీ కొడుకులు అనుకుంటారు. ఆ తర్వాత మీ ఇష్టం. ఏయ్, నువ్వు నాతో ఆటలాడుకో. అయ్యో, ఆటలాడ్డం ఏంటత్తా? ఇప్పుడు మంచినీళ్లు తాగడానికి కూడా బిల్లేస్తున్నారు, మేం కట్టట్లా? ఇప్పుడు మీరు చేయాల్సిన ఖర్చుని నేను ముందే ఖర్చు పెట్టేశాను. సాయం చేసినందుకు సర్వీస్ ఛార్జ్ కూడా వేయలేదు. సంతోషించండి, బిల్లు కట్టండి. అయినా ఇంత బిల్లేందే? అన్ని దొంగ బిల్లులు. ఏంది దొంగ బిల్లులా? దొంగ దొంగ అనే మాట మాకసలు సూట్ అవ్వదవ్వో. అదేవన్నా ఉంటే మీకే కరెక్ట్ గా సూట్ అవుద్ది. నన్ను దొంగ అంటావే? మరి సూపర్ మార్కెట్ లో పట్టుబడింది మర్చిపోయారా? నిన్ను. సరే సరే, నా సంగతి తర్వాత చూసుకుందాం. ముందు బిల్లు సంగతి చూడండి. మెల్లగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఏయ్, ఇంత బిల్లు ఎవరిస్తారే? నీ ఇష్టానికి వేసేసండావు. ఆయన ఇంత అవ్వుద్దా? అనా పైసలతో సహా కరెక్ట్ గా వేశాను, ఎక్స్ట్రా ఏం వేయలేదు. ఏందే బిల్లు? మల్లెపూలు 2000 రూపాయలా? నాతో చెప్పుంటే 200కి ఇప్పించేదాన్ని. రోజా పూలు 1000 రూపాయలా? నేను 100 రూపాయలకి ఇప్పించేదాన్ని. ఆ స్వీట్లు, పండ్లు, గిండ్లు అన్ని తింటారా? ఏదో సాంప్రదాయం ప్రకారం 2 లడ్లు, 6 అరటి పండ్లు పెడితే సరిపోయేది. దానికి 1000 రూపాయలా? హలో హలో అవ్వా, ఒక్క నిమిషం. 200 రూపాయలకి మల్లెపూలెక్కడా? ఎప్పుడో అత్తగారి శోభనం టైంలో అయ్యుంటది. మీరింకా ఆ టైంలోనే ఆగిపోయినట్టున్నారు. కాలం మారింది. మే మే ఏంది మే ముట్టుకోగానే టచ్ మీ నాట్ ప్లాంట్ ముడిచిపోయినట్టు ముడిచిపోతుండవు? అదే మే అత్తి పత్తాకులాగా ముట్టుకోగానే ముడిచిపోతుండవు అన్నా. మే ఏమైంది? ఏమోనబ్బా,
నువ్వు తాకితే నాకదో మాదిరిగా ఉండదు. ఓ మాదిరిగా అంటే ఎట్టా? ఏదో కళ్ళు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండదు. మేమే నీకు దండం పెడతామే. ఈ టైంలో కళ్ళు తిరుగుతున్నాయి అంటావేంది మే? నీకు కళ్ళు తిరుగుతున్నాయి అంటే నేను మురిచిపోతాను మే. ఇదిగో ఈ పాలు తాగి ఇటీ బలం తెచ్చుకో. తిండి సరిగ్గా తినకుండా ఈ టైంలో కళ్ళు తిరుగుతున్నాయని కడుపులో తిప్పుతుందని అన్నావంటే సచ్చూరుకుంటాను మే. ఏందబ్బా మాటలు? మరి లేకపోతే చెకోరి పక్షి మాదిరిగా ఎన్నాళ్ళుగా ఈ శుభముహూర్తం కోసం ఎదురు చూస్తా ఉండం. ఈ టైంలో నువ్వు పోయి కళ్ళు తిరుగుతున్నాయంటే నా పరిస్థితి ఏం గాను? దా ముందు ఈ పాలు తాగు. ముందు మొగుడు తాగినాకనే పెళ్ళాం తాగాలంట. ఇవన్నీ బాగానే చెప్పి పంపించినారు వాళ్ళు. ఎన్ని సినిమాల్లో చూడలేదబ్బా? పర్వాలేదు మే, కొన్ని విషయాల్లో సినిమాలు కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. పట్టు తాగు. లాకా ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. ఏందబ్బా రాత్రి పూట ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అని తెల్లారి పాటలు పాడుతా ఉండవు? లేదు మే, ఎన్నాళ్ళ నుంచే వెయిటింగ్ చేస్తున్నాను కదా. మనసు కుశాలతో లాజిక్ లేకుండా ఓ పాటలు పాడేస్తుంది. మనకు కావాల్సింది లాజిక్ కాదు, మ్యాజిక్. కూర్చోడు ఇక్కడ కూర్చొని హెయిర్ స్టైల్ మొత్తం పాడైపోతలా. సోకులకేం తక్కువ లేదు. అయినా పొద్దు పొద్దున్నే నీ అల్లరేంటి? కిచెన్ లోకి దూరి ఆ పోకిరి వేషాలేంటి? అయ్యే పోకిరి వేషాలు ఏం కాదు, మొగుడు వేషాలు. ఆహా, నీ మొగుడు వేషాలు మొత్తం అత్తగారు బామ్మగారు చూశారు. ఏంది మా అమ్మ చూసిందా? అంటే నేను నీ చేయి పట్టుకుని కాఫీ కలపడం అంతా చూసిందా? కాఫీ కలిపిందే కాదు, నువ్వు పులిహోర కలిపింది కూడా చూశారు. అబ్బా, నాకెందుకు చెప్పలేదు మరా? ఏందబ్బా నువ్వా? మీ అమ్మగారు చూస్తున్నారు కాబట్టే నేను కావాలనే మీ అమ్మగారు కొడుకుని సరిగ్గా పెంచలేదు, మొగ్గుడికి మాత్రం అన్నీ నేర్పించారు అని చెప్తా. ఎందుకట చెప్పినావు నువ్వా? అత్తగారికి కోడలు ఆ మాత్రం ఫైట్ ఇవ్వాలిలే. ఎందుకబ్బా నువ్వు కావాలని గిల్లి కజ్జాలు పెట్టుకుంటుంటావా? నేనేం కావాలని గిల్లి కజ్జాలు పెట్టుకోలే. అత్తగారికి తను చేస్తున్న పొరపాటు తెలియాలి కదా, అందుకని. ఇప్పుడు కూడా మామని వంటగదిలోకి పంపిస్తే కోడలుగా నేను చూస్తూ ఊరుకుంటానా? సంపాదించట్లేదని చెప్పి ఆయన్ని మళ్ళీ వంట చేయమంటున్నారు. అబ్బా, అవన్నీ ఏరే రకంగా డీల్ చేయొచ్చుగా. నువ్వు వాటన్నిటికిట. మీ నాయన నిన్ను ఎంత చూసుకున్నా నువ్వు మాత్రం మీ అమ్మ పార్టీనే. దుర్మార్గుడివి. అవును, మా అమ్మనట్ట తక్కువ చేయలేను నేను. సిగ్గుపడుతున్నాడేంటి? కన్ను కొడుతున్నావేంటి? పెళ్ళానివి నువ్వు నన్ను చూసి కన్ను కొడుతుంటే నేను నిన్ను చూసి కన్ను కొట్టకపోతే పరువు పోతల్లా, అందుకే కన్ను కొట్టినా. ఎట్టున్నదా? అయినా నువ్వు కన్ను కొట్టే చెప్పు నేర్చుకున్నావా? నేను కన్ను కొట్టలేదు. ఇందాక నుంచి నువ్వు కన్ను కొడుతున్నావు, అందుకే కదా నేను తిరిగి బదులుగా నీకు కన్ను కొడుతున్నా. అయ్యో, నేను కన్ను కొట్టట్లేదు, నాకు కన్ను అదురుతుంది. మన ఇద్దరికి గొడవ అవుతుందో ఏంటో. కన్ను అదిరితే గొడవ ఏదేముండదా, అది నరాల బలహీనత. ఏంది నరాల బలహీనత? ఏమనుకుంటున్నావు నన్ను? అదేం లేదు. అయితే కన్ను కొట్టినట్టే నువ్వు. లేదు, అది అదురుతుంది. నాకు కుడికన్ను అదిరితే ఖచ్చితంగా గొడవ అవుతుంది. ఒకవేళ నేను నీతో గొడవ పడ్డా నువ్వు నాతో గొడవ పడద్దే, సరేనా? నేను పోయి నీతో గొడవ పడతానా? పిచ్చా నీకేమన్నా? నువ్వు నాతో గొడవ పడకుండా ఉంటే చాలు. నేనేం గొడవ పడను, నువ్వు నాతో గొడవ పడకుండా ఉంటే చాలు. నేనేం గొడవ పడలనే గానే. ముందు ఈ సంగతి చెప్పు. ఏ సంగతి?
అదే మన సంగతి. ఇదంతా అన్యాయం. మాట అంటే మాట మీద నిలబడాలా. మనకు ముహూర్తాలు పెట్టేటప్పుడు ఏం చెప్పినావో, ఇంట్లో పెళ్ళయ్యి సంవత్సరం రోజులైనా ఒక్కటి గాని జంట ఉండారు, పెద్దోళ్ళని అటు పెట్టుకుని మనమెట్ట సంతోషంగా ఉంటాం, ముందు వాళ్ళకి ముహూర్తాలు పెట్టాలి, వాళ్ళది అయిన తర్వాతే మనదే అన్నావో. అనుకున్నట్టే వాళ్ళ ముహూర్తం కూడా అయిపోయిందా? ఇప్పుడు మన తొలి రేపు ముహూర్తం పెట్టాలి కదా. దానికి ఇంకా సంవత్సరం టైం ఉంది కదా. ఏందే సంవత్సరమా? అవును, ఏదైనా లెక్కగానే ఉండాలి కదా. పాపం అక్క బావ పెళ్లి చేసుకుని 360 రోజులకు కాని తొలిరే ముహూర్తానికి నోచుకోలేదు. మనం మాత్రం 16 రోజుల పండగ కాకుండానే తొలిరే ముహూర్తం పెట్టుకుంటే వాళ్ళు హట్ అవరు. మనం కూడా 360 రోజులకి ముహూర్తం కదా పెట్టుకుంది. ఏంది మే అరాచకమా? నేను ఒప్పుకోను. ఇదంతా ఏందా 360 రోజులా? ఈ లోపల నేను సన్యాసంలో కలిసిపోతా చెప్తున్నా. అవునా? ఏది కలిసిపో చూద్దాం. పొండోటే ఏంది మే నీ టార్చరా? మనకి పెళ్ళై 12 రోజులైంది. ఇంకేముంది, 360 రోజులకి 348 రోజులే కదా బ్యాలెన్స్. చక్కచక్కా గడిచిపోతాయిలే. ఏంది మే నువ్వా? అప్పుడు నువ్వు చెప్పింది అదే కదా, వాళ్ళ ముహూర్తం అయిపోగానే మనం ముహూర్తం పెడతామని. అట్లా అని నేనేం అనలేదే. ముందు వాళ్ళ ముహూర్తం కాని అన్నాను. ఓ మే నువ్వా అంత తుండాటాడుతున్నావా? నేను ఒప్పుకోను. అరే, ఏదైనా న్యాయం ఉండాలప్పా. పెద్దవాళ్ళకి 360 రోజుల తర్వాత జరిగి మనకి వెంటనే జరిగితే వాళ్ళు ఏమనుకుంటారు? పొండటే నువ్వు తమాషాలు చేయబాక, నా కోపం వస్తున్నది. వస్తుందా? వస్తే ఏం చేస్తావు? ఇదిగో చూసుకో. ఏంటి? ప్లీజ్ పొండటే. సరే ఆలోచిస్తానులే. ఆలోచించడం కాదు, ప్లీజ్ ఈ రోజు మీ అమ్మోళ్ళతో మాట్లాడు. ఏ అమ్మోళ్ళతో? నీ అమ్మోళ్ళతోనే. పో అబ్బా, ఇవన్నీ మాట్లాడాలంటే నాకు సిగ్గు. నీకు దండం పెడతానే, నన్ను ఏడిపి బాకమే ప్లీజ్. చూడు, సిగ్గు లేకుండా తొలిరే ముహూర్తానికి ఎలా బ్రతిమాలుకుంటున్నాడో. ఫోన్లే, సిగ్గు వదిలేసే బ్రతిమాలుకుంటున్నాను. కనికరించుమే, నీకు దండం పెడతాను. సిగ్గు లేకపోతే సరి, చూస్తానులే. మెల్లగా ఎలాగో అలా నా తిప్పలు నేను పడి ప్రయత్నిస్తానులే. మిస్టర్ గాడు, ఏంది నాకు ఈ పరీక్ష? నా తొలిరేకి నా పెళ్ళాన్ని ఎట్ట బతిమలాడుకోవాల్సి వస్తున్నదా? ఇదేమన్నా న్యాయం కూడదా? చూడబ్బా, చేతికి అందింది నోటికి అందని కూడా చేయకూడదు, ప్లీజ్. ఈ ఏకగాడేంటే ఎల్లినోడు ఇంతవరకు రాలేదు. పనులు చూసుకుని రావాలి కదా, టైం పడుతుంది, వస్తాడే. అత్త, మీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్వు నాకెదురు పడితేనే నా అరికాలు మంట నెత్తికెక్కుతుంది. ఇక మాట్లాడటం అంటే ఎక్కడలేని చిరాకు, కోపం వస్తుంది. ప్రశాంతంగా కూర్చునుండా, కెలక్కుండా ఇక్కడి నుంచి వెళ్ళు. ఏదో మాట్లాడాలంటుంది కదే, ముందు మాట్లాడిని. ఈ ఒక్కదానికే మనం సమాధానం చెప్పలేకపోతే ఇంతంత శరీరాలు వేసుకుని మనం ఈడ కూర్చుంది ఎందుకు చెప్పని? ఏంది నీ బాధ? నేను అత్తతో మాట్లాడాలి. ఏన్నే ఉంది కదా, అత్త అత్త అని 100 సార్లు పిలిచినంత మాత్రానా నిన్ను కోడలిగా ఒప్పేసుకుంటుందనుకుంటున్నావా? నీ భ్రమలో నువ్వు బతుకు. ఏన్నే ఉందిగా, ఏదోడు చెప్పు. అత్త, జరుగుతుందంతా మీకు తెలుసు. మీ కుటుంబం అంతా కలిసి గూడుపుటాని చేస్తున్నారు గదా, మాకు తెలుసులే. ఈ ఇంట్లోకి చొచ్చుకొచ్చేసి అంతా దోచేస్తున్నారు. మీ ఇష్టారాజ్యమైపోయిందంతా. నేను మాట్లాడుతున్న విషయం వేరు. నేను అత్తతో మాట్లాడుతున్నాను. ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో కూడా అత్తకి అర్థమవుతుంది. నువ్వు అన్ని సగం సగం మాట్లాడితే ఆ బ్రహ్మదేవుడు కూడా అర్థం కాదు. ఏదైనా చెప్పదలుచుకుంటే సూటిగా చెప్పవే. అత్త, మా అమ్మ వాళ్ళు పూరి పెళ్లి గురించి తొందరపడుతున్నారు. చేసుకోమను. చూశారు కదా ఒకణ్ణి. మీకు మీరు నగలు తాకట్టు పెట్టుకుని మోసం చేసే గిరాకీ అని వాళ్ళు పారిపోయారు.
ఏ ఆ సంబంధం కూడా పోయిందా? ఆ సంబంధం ఎక్కడికి పోలేదు. కానీ పూరికి కావాల్సిన సంబంధం అది కాదు. పూరి ఎవరిని చేసుకోవాలనుకుంటుందో, ఎవరితో బ్రతకాలనుకుంటుందో మీకు తెలుసు. ఏయ్, ఏం వాగుతుండవే నువ్వు? నేనేం వాగడం లేదత్తా. ఒకప్పట్లో మీరిచ్చిన మాట గురించి చెప్తున్నాను. నేనే మాటిచ్చాను? మీరు మర్చిపోయారనుకుంటాను. పూరికి బాలాజీకి పెళ్లి చేస్తానని ఒకప్పట్లో మాటిచ్చారు. ఆ మాటిచ్చిండాను. కాని ఎప్పుడిచ్చిండాను? నువ్వు గోవింద్కి దూరంగా ఉండి ఆడు వేరే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే చేస్తానన్నా. కాని నువ్వజ్జేసిండావా? ఆడింకో పిల్ల మెళ్ళో తాళి కట్టాల్సిన పెళ్లి మంటపంలో నీ మెళ్ళో కట్టించుకునుండవు గదా. నువ్వు మాట మీద నిలబడ్డావా? అప్పుడు కూడా నాకు తెలియదత్తా గోవింద్ నా మెళ్ళో తాళి కడతాడని. అది పక్కన పెడితే మీరు గోవింద్కి ఇంకో అమ్మాయితో పెళ్లి చేసి ఆ తర్వాత మాట తప్పుదామని మీరు నిర్ణయించుకున్న సంగతి నాకు తెలుసు. అప్పుడే మీరు మాట తప్పారు. కనీసం ఇప్పుడైనా ఆ మాట నిలబెట్టుకోండి. నాకు తెలీదనుకుంటాండావా? పైకి మెత్తగా కనబడుతూ లోపల లోపల ముసుగులేసుకుని మంచోళ్ళలా నటిస్తూ వేర్లు తెంపేస్తారే మీరు. మీరు మీ లెక్కలు అన్నీ వేరు. నాకు బాగా తెలుసు. బాగా కోట్ల కోట్లు కూడబెట్టుకునుండారు ఈ ఇంట్లోకి ఎట్లాగైనా చొచ్చుకొచ్చాయని చెప్పి. నువ్వు మా ఓండి వల్ల వేసుకుని ఆడితో తాళి కట్టించుకుని ఇంట్లోకి చొరబడ్డావు. ఇప్పుడు మీ అక్కను తీసుకురావడానికి ఇంకో పెద్ద ప్లాన్ వేస్తుండవు. నీ అక్క కూడా ఏం చిన్నది కాదు. చూసేదానికి మొహం మాత్రం అమాయకంగా పెట్టి అట్లా ఉంటుంది గాని అది గట్టికురాలే. అత్తా, దయచేసి మా అక్క గురించి అలా మాట్లాడద్దు. మా అక్క చాలా మంచిది, అమాయకురాలు తను. దాని అమాయకత్వం గురించి నాకు బాగా తెలిసే. ఎంత అమాయకురాలంటే ముందు ప్రేమించిందంట, ఆ తర్వాత ఆడు దొంగచాటుగా తాళి కట్టేసిండట. ఆ తాళ్ళని ఆవిడ దోచుకుందంట, తాళ్ళని కూడా పోగొట్టేసిందంట. ఇంకోడెవడో బాగా సంపాదించేవాడొచ్చి ఉద్యోగం చేస్తూ కాని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానంటే ఆడితో పాటు ఫారెన్లు గీరెన్లు తిరిగే అవకాశం ఉంటదని ఆణ్ణి చేసుకోవడానికి కూడా సిద్ధపడిపోయిందంట. ఇప్పుడు ఆ సంబంధం కూడా ఏదో బెడిసి కొట్టేసేటట్టుంది కాబట్టి దానికి ఏ బొంత లేకపోతే ఎట్టా? ఇప్పుడు గంతకి తగ్గ బొంతని చూసుకుందామని ఈయన్నే మళ్ళీ ముగ్గులోకి లాగదామని చూస్తుండారు. ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే రేపేదైనా మంచి సంబంధం వచ్చిందనుకో మళ్ళీ ఆడి దగ్గరికి జంప్ చేస్తారు. మీరు మీ క్యారెక్టర్లు. అత్తా, ఇంకొక మాట మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నాను. మా అక్క గురించి ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు. ఏందే గొంతు పెరుస్తా ఉండవు? ఏం చేస్తావ్? నేనేం చేస్తానో నాకు తెలీదు. దయచేసి మా అక్క క్యారెక్టర్ గురించి మాత్రం మాట్లాడొద్దు. ఏం చేస్తావే? ఏం చేస్తావ్? చెప్పాను కదా, దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. మీకు దండం పెడతాను. ఏంటే పోగుతున్నావు? నిన్ను నమస్తే మావయ్య. నమస్తే బాబు. సారీ వెయిట్ చేయించాను. నేరుగా ఆఫీస్లోకి వచ్చేయాల్సిందిగా. లేదులే బాబు, పర్సనల్గా మాట్లాడాలి, అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాను. చెప్పండి. ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. అసలు మీకు ఏం సమాధానం చెప్పుకోవాలో, ఏం సందేశం ఇచ్చుకోవాలో అర్థం కాకుండా ఉండదు. ఏంటండి అంతంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? మీకు తెలిసి మీరే పొరపాట్లు చేసే మనుషులు కాదు, ఆ నమ్మకం నాకుంది. మీరేం చెప్పదలుచుకున్నారో అది నాకు సూటిగానే చెప్పండి, నేనేమనుకో. ముందుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు సారీ అండి. అయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటండి? మీ వల్ల నేనేం ఇబ్బంది పడలేదు, కానీ మీరిప్పుడు సారీ చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. లేదు బాబు, మీరు మా కుటుంబాన్ని, మా పరిస్థితిని అర్థం చేసుకొని చాలా పెద్ద మనసుతోటి చాలా విషయాల్లో సపోర్ట్ చేస్తూ వచ్చారు. మా అమ్మాయిని కట్నం లేకుండా చేసుకుంటామన్నారు. మేము అమ్మాయి కోసం చేసి ఉంచిన నగలు బట్టలతో పంపిస్తామంటే దానికి సరే అని సమ్మతించారు. మా చిన్నమ్మాయి వాళ్ళ అత్తారింట్లో ఒక సమస్య వస్తే మీరే నిలబడి ఆ సమస్య నుంచి గట్టెక్కించారు. ఇన్ని చేసినా మీకు మేము ఇబ్బంది కలిగించాం. ముహూర్తాలు పెట్టుకోవడానికి వచ్చిన రోజున
మీ అమ్మగారు బాగా నొచ్చుకున్నారు. ఆవిడది తప్పేం లేదు, ఎవరైనా అలాగే అడుగుతారు. కానీ మా వైపు నుంచి ఏం జరిగిందో చెప్పుకోవడం మా బాధ్యత. సడన్గా మీ ఫారెన్ ట్రిప్ వల్ల ఈ నెలలోనే ముహూర్తాలు పెట్టుకోవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. మీరే చూసి చెప్తారు కదా అని ఎదురు చూస్తూ ఉండాం. ఈలోపు చిన్నమ్మ ఏదో వ్యాపారం మొదలు పెట్టాలంటే అందుకోసం మా ఇద్దరమ్మాయిల నగల్ని బ్యాంకులో తాకట్టు పెట్టడం కోసం అమ్మాయి చేతికిచ్చాం. ఆ నగలన్నీ తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ డబ్బులతో వ్యాపారం మొదలుపెట్టింది. ఈ విషయం తెలియగానే మీ అమ్మగారు కనీసం చెప్పిన మాట మీద కూడా నిలబడరన్నట్టు కొంచెం హర్టై మాట్లాడారు. కానీ మేమలా చెయ్యం బాబు. అయ్యో, నాకు తెలుసు మీరెందుకంత సంజాయిషి ఇస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. ఏం లేదు బాబు, ఇప్పుడు ఆ నగలు అవి బ్యాంకు తాకట్లో ఉన్నాయి. అవి ఎలాగైనా విడిపించేస్తాం. మరి ముహూర్తాల గురించి నేను మీ పరిస్థితి అర్థం చేసుకోగలను. గీతకి అత్తారింట్లో ప్రెషర్ ఉండడం వల్ల ఆ నగలు తాకట్టు పెట్టుండొచ్చు. కానీ పెళ్లి కోసం ఉంచిన నగల్ని కూడా తాకట్టు పెట్టిందని మా అమ్మ విషయంలో సీరియస్గానే హర్ట్ అయ్యారు. నేను ఈ నెలలోనే ముహూర్తాలు పెట్టమని అమ్మని ఎలాగైనా ఒప్పిస్తాను. కాకపోతే పూరి బాలాజీల ప్రేమ గురించి మీతో చెప్దామనుకునే సమయానికి గోవింద్ పెళ్ళొచ్చి పడ్డది. ఆ సమయంలో మాట్లాడడానికి కుదరలేదు. ఆ తర్వాత నేను లేకుండానే అరవింద్తో మీరు నిశ్చితార్థం జరిపించేశారు. మీరు తాంబూలాలు పుచ్చేసుకున్న తర్వాత నేను పూరి విషయం చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. ఆ విషయం చెప్తే మీరు ఎలా తట్టుకుంటారో ఎలా తీసుకుంటారో తెలియక ఆ భయంతోనే నేను గాని పూరి గాని చెప్పలేకపోయావమ్మా. అసలు ఈ విషయం మొదట ఎవరితో చెప్పాలి, ఎలా చెప్పాలి, అసలు దీన్ని మీరు ఎలా ఓహో అవునా, మరి ఇంకేంది నిజమా? అది నన్ను చెప్పనివ్వాలి కదా. అసలు గొడవ ఎందుకు అయ్యిందో తెలుసా నీకు? ఎందుకయ్యంటదా? నీ నోటు దురుసై ఉంటది. ప్రతిదానికి మా అమ్మతో పేచీ పెట్టుకుంటానే ఉంటావు కదా. అంటే నేను కావాలని చేస్తున్నానా? కావాలని గొడవ పెట్టుకుంటున్నానా? అసలు ఎక్కడ తగ్గి అణిగి మణిగుంటున్నావు నువ్వు? నీ ఇష్టానికి నువ్వు చెలరైపోతుంటావు కదా. ఏంటి, నా ఇష్టానికి చెలవిగిపోతున్నానా? అవును, మా అమ్మకి ఇష్టం లేకుండా మనం పెళ్లి చేసుకున్నాం. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఆవిడ ఆ కోపంలో ఏదో ఒకటి అంటా ఉంటది, ఏదో ఒకటి సాధించాలని చూస్తుంది. నువ్వు ఓపికగా ఉండి ఆవిడ మనసు మార్చుకోవాల్సింది పోయి నువ్వు ప్రతిదానికి కాలు దూతా కూర్చుంటే ఏమవుతుంది? మరే నువ్వు చెయ్యి ఎత్తేంత వరకు తెగించినవు చూడు, అది మాత్రం నేను అస్సలు ఒప్పుకోలేకపోతున్నాను. అరే, నేనది చేయలేదు అంటున్నాను. మళ్ళీ మాట్లాడబాక. అబద్ధాలు మాట్లాడావంటే నాకింకా చెడ్డ కోపం వస్తుంది. అరే, నేను కళ్ళరా చూసిన దాన్ని మళ్ళీ చేయలేదంటున్నావు. మీరు 1,00,000 సార్లు అడిగినా అదే చెప్తాను. చెయ్యలేదు చేయలేదు చేయలేదు. చాలా అమ్మాయి, ఇప్పటికీ నీకు 2-3 తూర్లు వార్నింగ్ ఇచ్చున్నాను. మా అమ్మని తక్కువ చేసి మాట్లాడితే నాకు నచ్చదని. అలాంటిది ఈ రోజు నువ్వు ఆమె మీద చెయ్యి ఎత్తే వరకు వచ్చావంటే నీకెంత ధైర్యం ఉండాలా? అసలు ఏమనుకున్నామే నువ్వా? మా అమ్మ ఈ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడి ఉంటుందో తెలుసా? ఒక కుటుంబాన్ని ఆడ మనిషి పోషిస్తున్నదంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో తెలుసా? అవేవి నేను కాదనలేదు. అసలు ఇప్పుడు జరిగిన దానికి మీరు మాట్లాడుతున్న దానికి సంబంధం ఏముంది? ఉంది ఉంది. నువ్వు అన్నిట్లో మా అమ్మ విషయంలో పంతానికి పోతున్నావు. ఆవిడని మార్చడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా అని నేను నీకు సపోర్ట్ చేస్తా వస్తున్నాను. కానీ నువ్వు ఇంత దూరం వస్తావని నేను అస్సలు అనుకోలేదు. నీ మంచి మనసుతో మంచి ప్రవర్తనతో ఆమెను మారుస్తావు అనుకున్నాను, కానీ ఇలా చేస్తావు అనుకోలేదు. అంటే ఇప్పటికీ నేను తప్పు చేశానని నమ్ముతున్నారా? మళ్ళీ మళ్ళీ అదే చెప్పాక. నేను కళ్ళారా చూసినాను కదా.
నేను చెప్పేది వాదించకుండా దయచేసి పూర్తిగా వింటారా? అసలు మొదటి నుంచి ఏం జరిగిందో, మీరు దేన్ని ఎలా అపార్థం చేసుకుంటున్నారో, ఏ దృష్టిలో చూస్తున్నారో మీకు వివరంగా చెప్తాను. నువ్వేం చెప్పొద్దు. ఇప్పటిదాకా అయింది చాలు. నాకు చిరాకు తెప్పి బక్క. నా టెంపర్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఆ తర్వాత నేను ఏమన్నా అన్నానంటే బాగోదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నన్ను ప్రశాంతంగా ఉండు. అది కాదు, ప్లీజ్ వెళ్ళు. ఎందుకు ఏడుస్తున్నావే? ఏడవలసింది మేము. ఇన్నాళ్ళు నీ మీద నమ్మకం పెట్టుకొని నిన్ను గుడ్డిగా నమ్మేం చూడు, అందుకు మేమే ఏడవాలి. పిల్లల్ని ధనవంతులుగా కాకపోయినా గొప్పగా పెంచామని ఇన్నాళ్ళు నమ్ముతూ వచ్చారు నీ అమ్మ అప్ప. కానీ ఇప్పుడు వాళ్ళ పెంపకమే సర్లేదన్నట్టు అయిపోయింది. పాటి మాట్లాడద్దు పాటి. ఇంకేం మాట్లాడమంటావే? మీరన్నీ తెలిసిన బిడ్డలు ఏ తప్పు చేయరనే నమ్మకంతోనే కదా ఇన్నాళ్ళు వాళ్ళు మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చారు. మీ అమ్మ అప్ప మీకెప్పుడు ఏది మంచి ఏది చెడు నువ్వు చెప్పారే గాని ఇది చెయ్యి అది చెయ్యకూడదు అని ఎప్పుడు చెప్పలేదు. మంచి చెడు చెప్తే ఏది చెయ్యాలో చెయ్యకూడదు పిల్లలే తెలుసుకుంటారు. నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయకూడదు అని నమ్మారు. ఇప్పుడు నువ్వు ఇలాంటి పాపిష్టి పని చేసుకొచ్చు. అసలు గీతని చూస్తూ కూడా నువ్వు ఇలాంటి పని ఎలా చేయగలిగావు? నాకు తెలియకుండానే బాలాజీని ఇష్టపడ్డారు పాటి. బాలాజీ చాలా మంచోడు, నేనంటే చాలా ప్రేమ. పూరి నిన్నే. చెప్పండి. ఏంది చెప్పేదే? మొహం అలా మార్చుకుని దిగులుగా పెట్టుకుంటే ఏం మాట్లాడి బుద్ధి అవుతుందా? నవ్వమ్మి, హ్యాపీగా ఉండు. ఎలా నవ్వమంటావు? ఎలా హ్యాపీగా ఉండమంటావు? ఇంట్లో ఏమేం జరుగుతున్నాయో తెలుసు కదా. అది నిన్న ఇవాళ జరిగిందా ఏమే? శానా కాలం నుంచి జరుగుతానే ఉండదు. నేను చూస్తానే ఉన్నా, రోజు భయపడుతూ టెన్షన్ పడుతూ. ఎలా ఇది చేస్తాం? కష్టం. ఎప్పుడో ఏదో జరిగిపోద్దని భయపడడం కంటే ఉన్న టైంనే హ్యాపీగా గడిపేయడం కరెక్ట్ అనుకుంటా ఉండా. ఏందట్టా చూస్తా ఉండవు? ఓ వీడికి ఏమన్నా పిచ్చి పెట్టింది అనుకుంటా ఉండవా? లేదో, ఊరికే బాధపడి సిరాకు వచ్చేసినది లైఫ్ లో. చూడు, నువ్వు నవ్వుతూ ఉండే ఎంత బాగుండవు. నాకు నవ్వుతూ ఉండే పూరియే ఇష్టం. హ్యాపీగా నవ్వుతుండమ్మా. నాకు నవ్వు రావడం లేదు. నవ్వు రావట్లేదా? ఎందుకు రాదు? సరే ఇటు చూడు. నీ బొగ్గలో బూరెల్లా ఉంటాయి. నవ్వినామనుకో సొట్టపడుద్ది. ఆ సొట్ట బొగ్గ సొత్తే నాకు ముద్దు పెట్టబుద్ది అవుద్ది. చూసినావా? ఒక్క చిరునవ్వు నవ్వుతేనే చీకటికున్న గదిలోకి తక్కువ కాంతి వచ్చినట్టు ఉండదు. నువ్వు నవ్వుతూ ఉండమే బాగుంటదా? ఒక రకంగా నిన్ను చూస్తుంటే హ్యాపీగానూ ఉంది, మళ్ళీ దిగులుగానూ ఉంది, భయంగానూ ఉంది. ఎందుకు ఇన్ని కన్ఫ్యూజన్స్ నీకు? లేదు, గతంలో అయితే నువ్వు ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా భయపడేవాడివి, బాధపడేవాడివి. నిన్న కూడా అంతే. నేను దక్కకపోతే చచ్చిపోతాను అన్నావు. కానీ ఇప్పుడు అలాంటి వాటికి భయపడకుండా ధైర్యంగా ఉన్నావు. నువ్విలా ధైర్యంగా ఉంటే నాకు కూడా బాగా అనిపిస్తుంది. ఉంటాను, కానీ నువ్వు లేకపోతే మాత్రం బతకలేను. అది మాత్రం నిజమే. ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. సరే, ఏం జరుగుతుంది చెప్పు అసలు. చెప్పాను కదా, గీత అమ్మ వాళ్ళకి విషయం చెప్పేసింది. ఈ విషయం అప్పాకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఆయన తట్టుకోలేరని చెప్పి అమ్మ భయపడుతోంది. ఇంకా మీ నాయనకి చెప్పలేదా? మా అప్పాకి చెప్పుంటే ఈ పాటికి చాలా ప్రాబ్లం అయిపోయి ఉండేది. ఆయన అస్సలు తట్టుకోలేరు. నేను మరీ అంత దుర్మార్గుని కాదమ్మే. అలా కాదు, నీకు తెలుసు కదా అన్నీ. ఎందుకు ఒప్పుకోరు ఏంటి అని.